ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు పోలీసులు. ఈ ఘటన ములుగు జిల్లాలో వెలుగుచూసింది. ప్రమాదవశాత్తు గోడ మీద నుంచి పడిపోవడంతో లక్ష్మణ్ అనే వ్యక్తికి తలకు గాయమై స్పృహ కోల్పోయాడు. పక్కనే ఉన్న మధుకర్ అనే ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు అతనికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. బాధితుడికి స్పృహ వచ్చిన తర్వాత అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. సమయస్ఫూర్తితో సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్స్ ను ప్రజలు ఎస్పీ అభినందించారు. అక్కడ అడ్డ మీద ఉన్న చూడు బా గణపతి మేడం కొందరపేట మోడల్ మేడం డిస్టిక్ అక్కడ అడ్డ మీద ఉన్న చూడు బా రైట్. ఇక సమయస్ఫూర్తితో స్పందించి సిపిఆర్ చేసి ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడారు ఇద్దరు కానిస్టేబుల్. ఇది ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. రైట్ వేణు. రత్న సిపిఆర్ చేసి చివరి నిమిషంలో ప్రాణాలు కాపాడడం అనేది చివరి నిమిషంలో ఒక దేవునిలా భావించడంతో కూడా తెలంగాణ వ్యాప్తంగా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు యువతకు కూడా సిపిఆర్ ట్రైనింగ్ ఇస్తున్నారు. సో అదే సిపిఆర్ ట్రైనింగ్ ఈ రోజున ఓ మనిషిని చావు నుంచి అయితే కాపాడిందని చెప్పొచ్చు. ములుగు జిల్లాలో నిన్న సాయంత్రం పూట కార్మికుడు అయినటువంటి లక్ష్మణ్ అనే వ్యక్తి ఫస్ట్ ఫ్లోర్ నుంచి స్ట్రోక్ రావడంతో అక్కడ నుంచి కింద పడిపోయాడు. అయితే తను చనిపోయాడు అనుకుని నిర్ధారించుకున్నటువంటి అక్కడటువంటి స్థానికులు ఎవరు కూడా తను ముట్టుకునే సాహసం చేయలేదు. అయితే అటుగా వెళ్తున్న ఇద్దరు మధుకర్ అనే ఇద్దరు కానిస్టేబుల్ కూడా వెంటనే వచ్చి తనకు సిపిఆర్ చేసి దాదాపు 12 నిమిషాలు సిపిఆర్ చేశారు. దీంతో అతని ఆ స్పృహలోకి రావడంతో పూర్తిగా చనిపోయాడు అనుకున్న వ్యక్తి బ్రతకడం జరిగింది. ఆ తర్వాత అతన్ని 108 అంబులెన్స్ లోపల ఆసుపత్రికి తరలించారు. దీంతో సమయస్ఫూర్తితో ఆ ఇద్దరు కానిస్టేబుల్ చేసిన కృషికి ఒక ప్రాణం పోయిందనుకున్న వ్యక్తికి ప్రాణం పోయడంతో కూడా ఇద్దరికి పూర్తి లోపల ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశంసలు అందుతున్నాయి. దీంతో పాటు ములుగు ఎస్పీ కూడా వారిద్దరిని కొనియాడుతూ కూడా ట్వీట్ కూడా చేయడం జరిగింది. వారికి అవార్డు కూడా అందిస్తామంటూ కూడా ప్రకటన చేశారు. సో అంటే సిపిఆర్ చేయడం అనేది ప్రాణాలను ఏ విధంగా నిలబడుతుందని ప్రత్యక్ష ఉదాహరణ అంటూ కూడా ములుగు ఎస్పీ కూడా ప్రకటించారు. సో ప్రస్తుతం అయితే ఆ కార్మికుడు లక్ష్మణ్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని కూడా తన బంధువులు చెప్తున్నారు. ప్రస్తుతం తను వరంగల్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా చికిత్స కూడా పొందుతున్నాడు. రత్న. రైట్. థాంక్యూ వేణు. డిస్టిక్